వాట్ ఎవర్ గాడ్ డస్ ఇన్ అవర్ లైఫ్స్, దేవుడు మన జీవితంలో ఏం చేసినా అది మన క్షేమం కొరకు, అది మన ఆత్మీయ మేలు కొరకే ప్రభు చేస్తాడు. సో మరి ఈ రాత్రికాల సమయంలో ఒక తలంపు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. నా యొక్క మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే జీసస్ డిసైపుల్స్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద డిసైపుల్స్. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఎవరు, ఎలాంటి వారు యేసయ్య శిష్యులుగా మారుతారు, వారి యొక్క ప్రివిలేజెస్, వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి, కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, మనం అంతా క్రైస్తవులుగా మారటం దేవుని చిత్తం కాదు, మనం అందరం శిష్యులుగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. చాలా మరి ఆ సందర్భాల్లో ప్రభు చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి గో అండ్ ప్రీచ్ గాస్పుల్ అండ్ మేక్ దమ్ మై డిసైపుల్స్, శిష్యులుగా చేయమన్నాడు. జీసస్ కమాండెడ్ us టు మేక్ ద పీపుల్ యాజ్ హీస్ డిసైపుల్స్. డిసైపుల్ పిల్లరా, ఈ రాత్రి డిసైపుల్ అంటే శిష్యుడు ఎలా ఉంటాడు, యేసు ప్రభు శిష్యులు ఎలా ఉంటారనే మాటలు, ఎవరు యేసయ్య శిష్యులుగా మారతారనే మాటలు ఈ రాత్రి నేను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని దేవుని వాక్యాలు, కొన్ని మాటలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మాథ్యూ చాప్టర్ 4 from 19 to 22. అక్కడ మనం చూస్తే ఆయన కొంతమంది నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 22వ వచనం, వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పిల్లలు, ఇక్కడ యేసు ప్రభు వారు గలిలీ సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పిల్లల ఇద్దరు కనిపించారు, పేతురు, ఆండ్రియా, పీటర్ అండ్ ఆండ్రూస్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వలలు బాగు చేసుకుంటున్నారు. మొదటిసారి వలలు వేస్తున్నారు, రెండోసారి మరి తండ్రి ధోనిలో వలలు బాగు చేసుకుంటున్నారు. దే వర్ ఇన్ దేర్ బిజినెస్, దే వర్ ఇన్ దేర్ వర్క్, ఇన్ దేర్ ఫీల్డ్. పిల్లలు, యేసు ప్రభు వారు ఆ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతే వారిని చూసి ప్రభు అన్నాడు, ఫాలో మీ, నా వెంబడి రండి. మీరు ఇప్పుడు చేపలు పడుతున్నారు, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ, కమ్ ఫాలో మీ అన్నాడు ప్రభు. దిస్ ఇస్ ద కాల్, గ్రేషియస్ కాల్. ఇది ఒక ఉన్నతమైన పిలుపు. ప్రతి శిష్యుడు కూడా ఆ ఉన్నతమైన పిలుపుతో తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాలి. పిల్లరా, ఓకే, పిలుపు ఓకే, దేవుడు పిలిచాడు ఓకే. బట్ 20వ వచనంలో మనం చూస్తుంటే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పిల్లరా, ప్రతి శిష్యుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వెంటనే, ఇమీడియట్లీ వెంటనే వలలు విడిచిపెట్టి లెఫ్ట్ సంథింగ్ అండ్ ఫాలోడ్ హిమ్. దట్స్ ఇట్. శిష్యుడికి ఉండాల్సిన ఫస్ట్ పాయింట్లో ఈ మూడు భాగాలు. వెంటనే, ఇమీడియట్ ఒబీడియన్స్ ఉందా? వెంటనే ప్రభు ఏదైనా మనల్ని విడిచిపెట్టమన్నప్పుడు వెంటనే విడిచిపెడుతున్నామా? కొంచెం ఆలస్యం చేస్తూ విడిచిపెడుతున్నాం. కొంచెం అది మనకి కంఫర్టబుల్గా, కొంచెం మనకు ఆనందం కలిగించేదిగా అది ఉందనుకోండి, విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడం మనం. ప్రభు ఏమనుకున్న పర్వాలా అనుకుంటాం చాలాసార్లు. మై ఫ్రెండ్స్, నువ్వు శిష్యుడుగా మారాలంటే, దేవుని శిష్యులుగా, దేవుని డిసైపుల్గా నువ్వు మారాలంటే వెంటనే అనే మాట చాలా అవసరం. ఇమీడియట్ ఒబీడియన్స్, ఇమీడియట్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుని మాటకు కానీ, దేవునితో మాట్లాడుతున్నప్పుడు కానీ, దర్శనం కలదాలో ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, ప్రభు నీతో ఎప్పుడైనా మాట్లాడితే వెంటనే లోబడ్డం నేర్చుకో. వెంటనే ప్రభు అన్నాడు అబ్రహాంతో, నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపోవాలి. ప్రభు రాత్రి మాట్లాడితే ఉదయం లేవగానే మూటములు పెట్టులు సర్దుకొని బయలుదేరిపోయాడు. అంతే. రాత్రి మాట్లాడి కుమారుడిని బలర్పించండి, ఉదయం వెళ్ళిపోయాడు ఎర్లీ మార్నింగ్. అట్ సేమ్ టైం లోతు విషయంలో చూస్తే, లోతు గురించి ఈ చోటు విడిచిపెట్టి రండి అని దేవుడు మాట్లాడుతుంటే బైబిల్ చెప్తుంది, లోతు తడవ చేశాను,
ఈ డిలేడ్. ఆర్ యు డిలేయింగ్? ఆర్ యు ఇమీడియట్ ఒబీడియంట్? వెంటనే లోబడుతున్నావా లేకపోతే డిలే చేస్తున్నావా? ఇమీడియట్ ఒబీడియన్స్ ఆల్వేస్ సో ప్లీజెస్ టు గాడ్. ఇట్స్ కాజ్ ఆఫ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్నెస్. ఇమీడియట్, వెంటనే అనే మాట చాలా అవసరమైంది, చాలా గొప్పది. వెంటనే తమ వలలు విడిచిపెట్టారు. వెంటనే విడిచిపెట్టుట. శిష్యుడిగా నువ్వు మారాలంటే కొన్ని విడిచిపెట్టాల్సి ఉంది. కొన్ని విడిచిపెట్టాలి. బైబిల్ చెప్తుంది సమరయ స్త్రీ అంటే కొండను విడిచిపెట్టి అనే మాట కనబడుతుంది. షీ లెఫ్ట్ ద పాట్. కొండను విడిచిపెట్టేసింది. తన 6 భర్తలు విడిచిపెట్టేసింది. పాపాన్ని విడిచిపెట్టేసింది. అంతే. వింటున్నారు? జక్కయ్య తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ప్రభా, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు వారికి 4 రెట్లు ఇచ్చేస్తాను, 4 గంటలు ఇచ్చేస్తాను, నాకు ఆ పాపపు సొమ్ము అక్కర్లేదు, పాపాన్ని విడిచిపెట్టేస్తున్నాను అయ్యా. అన్యాయాన్ని, లంచాలని, వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు. వింటున్నారు జాగ్రత్తగా? దేవుని బిడ్డలకు విడిచిపెట్టాల్సిన కొన్ని ఉన్నాయి. అబ్రహాము, నువ్వు ఆగర్ని పంపించేయి. ఆగర్ నీకు ఆశీర్వాదం కాదు. చాలా అందంగా ఉంటుంది ప్రభా, ఈజిప్షియన్ ప్రభా, కొడుకు పుట్టాడు, లేక పుట్టాడు ఇస్మాయిల్. నో, లీవ్ హర్. షీఈ్ నాట్ ఏ బ్లెస్సింగ్. ఒక ఇమీడియట్గా వదిలేశాడు అంతే, పంపించేశాడు అంతే, సెటిల్ చేసి పంపించేశాడు. లోతుని పంపించేశాడు అంతే. నీ కుమారుని తీసుకొని దహనబలి. ఎస్, ఓకే లార్డ్. ఇమీడియట్, వెంటనే కొన్ని విడిచిపెట్టాల్సిన కొన్ని. విడిచిపెడుతున్నావా నువ్వు? విడిచిపెడుతున్నట్లుగా కాసేపు ఉండి ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్తున్నావా? రక్షణ పొందేటప్పుడు చాలా విడిచిపెట్టుకుని వచ్చావు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నావా? నువ్వు శిష్యుడు కానేరు. నువ్వు శిష్యుడిగా ఉండాలని దేవుడికి, శిష్యుడికి వచ్చే ప్రివిలేజెస్ తర్వాత మీకు చెప్తాను. చివరిలో మీకు చెప్తాను శిష్యుడికి దేవుడిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాలు. శిష్యుడిగా మారితే నేను ఎంత పీక్కి తీసుకెళ్తాడో, ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తాడో నీ వాక్యలో తర చూపిస్తాను. మీకు అదిరిపోతాయి కాళ్ళు. ఈ రాత్రి ప్రభు నేను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? శిష్యుడిగా ఉండాలని. బీ డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసు యొక్క శిష్యుడిగా మారాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శిష్యుడిగా మారాలంటే పిల్లల వెంటనే విడిచిపెట్టాలి కొన్ని. కోపము, దేవుని వాక్యాలు చాలా ఉన్నాయి. విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. విసర్జించాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని వాక్యంలో చూడండి. దేవుని వాక్యంలో కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. దేవుని బిడ్డలు కొన్ని విడిచిపెట్టాల్సిన కొన్ని నేను మీకు చూపిస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమో పిసినుగొట్టితనం. ఏమండి? ఇంగ్లీష్ చేత కాకిని కొట్ట. దేవుడికి ఇచ్చాడు కదయ్యా, దేవుడు మనకి ఇచ్చాడు. వై గాడ్ గేవ్ అస్ టు గివ్ అదర్స్. వై సేవ్డ్ అస్. మనల్ని ఎందుకు రక్షించాడు ప్రభు? అనేకులు రక్షించడానికి. మనల్ని ఎందుకు స్వస్థపరిచాడు? అనేకులు స్వస్థపరిచాడు. మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? అనేకులకు దీవెనకరంగా. యేసు ప్రభు ఆయన అనేకుల కొరకు విమోచన క్రయదనగా తను సమర్పించుకున్నాడు. మనం కూడా యేసయ్యలాగే అనేకుల కొరకు, ఫర్ ఆల్ ద పీపుల్. లోభత్వమే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇది పరిశుద్ధులకు తగినది. చదవండి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, నోరిప్పితే బూతులు, పోకిరి మాటలైనను. బూతులు సాంస్క్రిట్ అనవచ్చు మన భాషలో, సంస్కృతం. కోపం వస్తే సంస్కృతం ప్రవాహంలాగా వస్తుంది నోట్లో నుంచి. బా, ఎంత భయంకరం అండి. ఈ నోటితోనే స్తుతులు, ఈ నోటితోనే బూతులా? ఈ నోటితో స్తుతులు, ఈ నోటితో మన సహోదరుని, మన బంధువు లేకపోతే మన స్నేహితుల్ని మరి దూషించడమా? బూతులైనను, పోకిరి మాటలు అటండి. పోకిరి మాటలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు జాగ్రత్తగా చూడండి. పోకిరి మాటలు అనే దగ్గర 6 అని ఉంది చూడండి. 6 వెర్రి మాటలు అంట. వెర్రి మాటలు, యూస్లెస్ వర్డ్స్. పోకిరి మాటలైనను, సరసోక్తులు అంటే ఫుల్ మాకింగ్, జోక్స్. కొంతమందికి విపరీతమైన కామెడీ, సెటైర్లు, సరసోక్తులు, జోక్స్, అలా ఇతరులు నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం.
ఇది దేవునికి ఇష్టం లేదండి. ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. జాగ్రత్తగా వింటున్నారా? ఇవి మీకు తగవు. దేవుని మరి ఆ బిడలంగా మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం. మనం విడిచిపెట్టాల్సినవి ఏంటి? కావున దేవుని బిడ్డలు విడిచిపెట్టాల్సిన కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము అంటే పెళ్ళి అవ్వక ముందు చేసే పాపం అంట. వ్యభిచారం అంటే పెళ్ళి అయిన తర్వాత చేసే పాపం. ఈ రెండు దేవుడు అసహించుకుంటున్నాడు. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, పాపాన్ని ప్రేరేపించుకునే పరిస్థితి, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అను ధనాపేక్ష విగ్రహారాధనతో పోల్చాడు ప్రభు. ధనాపేక్ష, విపరీతమైన లవ్ ఆఫ్ మనీ. నో, లవ్ గాడ్, దెన్ మనీ విల్ ఫాలో యూ. నువ్వు ప్రభువుని వెంబడించి ధనం నిన్ను వెంబడిస్తుంది. ప్రభువునే ముందు పెట్టుకో, మిగతావన్నీ నీ వెనకతలు వస్తాయి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. 5వ వచనం చదువుతున్నారా? అదే చదువుతున్నారు. విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, విపరీతమైన కోపం అండి, ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టాలి. ఈ లాక్డౌన్లో మనం విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. విడిచిపెడితే నీవు శిష్యుడుగా మారుతావు. యూ విల్ బి కాల్డ్ ఎ డిసైపుల్. యేసయ్యకి శిష్యుడుగా మారుతావు. కోపము, ఆగ్రహము, కోపం డెవలప్ అయితే ఆగ్రహంగా మారిపోద్ది. దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడొద్దు. అబద్ధాలు విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం రక్షణ పొందక ముందు మన నేచర్, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడితే విడిచిపెట్టండి, మరి విసర్జించండి, పరిత్యజించండి. జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని. నవీన స్వభావం విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి ధరించుకోవలసిన కొన్ని నవీన స్వభావం ధరించుకున్నాడు. ఇటు వాటిలో గ్రీస్తు దేశస్థుడని యూదుడని భేదము లేదు. నో డిఫరెన్స్, ఎవ్రీవన్ సేమ్. ఈ రాత్రి వెంటనే వారు వలలు విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారట. ఆమేన్. దే ఫాలోడ్ జీసస్. డిసైపుల్కి ఉండాల్సిన మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే వెంటనే విడిచిపెట్టి వెంబడించుట. 3 వాలు, వెంటనే విడిచిపెట్టి వెంబడించుట. 3 వాలంట. వా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సెకండ్ పాయింట్లోకి మేము తీసుకొస్తాను. శిష్యుడిగా ఉండాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మత్తయి సువార్త 10:30 చూడండి. మాథ్యూ 10:35. మత్తయి సువార్త 10:35. ఒక మనుషునికి వాని తండ్రికి 25 అండి, 35 కదా, 25. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. శిష్యుడు తన బోధకుని వలె ఉంటే చాలు అన్నాడు. శిష్యుడు తన బోధకుని వలె ఉండాలి. మన బోధకుడు ఎవరండి? మన ప్రభువైన యేసు. ఈజ్ అవర్ మాస్టర్. ఆయన మన బోధకుడు, ఆయన మన యాజకుడు, నాయకుడు, కాపరి. శిష్యుడిగా ఉండాలంటే నువ్వు బోధకుడిలాగా ఉండాలి, యేసయ్యలాగా ఉండాలి. యేసయ్య మరి గత రాత్రి అనుకుంటూ చూసాం, క్రీస్తు స్వరూపం మీ అంత ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది. యేసయ్యలాగా శిష్యుడు జస్ట్ లైక్ హిజ్ మాస్టర్. యేసయ్యలాగే ప్రార్థన చేయాలి, యేసయ్యలాగే ప్రేమించాలి, యేసయ్యలాగే క్షమించాలి, యేసయ్యలాగే మాట్లాడాలి, యేసయ్యలాగే చూడాలి, యేసయ్యలాగే ప్రజల్ని హెచ్చరించాలి, యేసయ్యలాగే క్షమించాలి. యేసయ్యకున్న గుణగణాలన్నీ శిష్యుడిలోనికి రావాలి. అది శిష్యుడు అంటే. జస్ట్ లైక్ హిజ్ మాస్టర్. మనం యేసయ్యలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా?
ఆర్ వి ట్రైంగ్ టు బీ లైక్ గాడ్, అవర్ మాస్టర్? క్రైస్తవులందరూ క్రీస్తు వలె ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. మనం క్రీస్తులా ఉంటేనట, యేసు ప్రభులాగా బ్రతుకుతేనట, మన భారతదేశం ఈ పాటికి ఎప్పుడో క్రీస్తు పాదాలు ఎదుగు వచ్చి ఉండేది. పిల్లలు, మనలో క్రీస్తు పోలిక కాదు కదా. కొన్నిసార్లు అవిశ్వాస కంటే చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటాం. చాలాసార్లు రక్షణ పక్కన పెట్టి, కొంతమంది రక్షణ పక్కన పెట్టి ప్రవర్తిస్తారు. ఇద్దరు గొడవ అవుతుంది. బైబిల్ దగ్గర ఇద్దరు విశ్వాసాలు గొడవ అవుతుంటే, అన్యజనులు అయితే వ్యర్థమైన మాటలతో దెప్పి పొడుచుకుంటూ గొడవలు ఆడుకుంటారు. క్రైస్తవులు కూడా గొడవలు ఎలా ఆడుకుంటారు తెలుసండి? వాక్యాలతో కొట్టుకుంటారు. ఎలా కొట్టుకుంటారు? ఈవిడంటది, కయ్యూన్లాగా నువ్వు ఎప్పుడు దేశ దెమ్మరం అయిపోతావే అంటారు. ఆవిడంటది, ఎవడాడు గెహజీలాగా కుష్ఠరోగం నీకు రాను, అననే సప్పేరలాగా నేను మోసుకుపోతాను. ఇలా రకరకాల వాక్యాలతో కొట్టుకుంటారు జనాంగం అండి. ఇవ్వ ఎంత భయంకరం అండి. ఇద్దరు విశ్వాసం గొడవ అవుతుందంట భయంకరంగా. అందులో ఒకడు అంటున్నాడట మరొకరితోనే, కంట్రోల్గా ఉండు, లేకపోతే నాకు సంగతి నీకు తెలియదు. రక్షణ పక్కన పెట్టి, ఏది పక్కన పెట్టి? రక్షణ పక్కన పెట్టి మడత మంచం ఓస తీసి నీ గొంతుకు పేకల్లో పొడిచి 3 రోజులు ఉపవాసం ఉంటే కవర్ అయిపోద్ది అంటున్నాడు. ఏదండి ఏసై పోలిక? అదే. ఎవడా నీకు బోధించాడు అసలు? ఎవరు చెప్పారు నీకు? రక్షణ పక్కన పెట్టకూడదు, ఎప్పుడు ధరించుకొని ఉండాలి, ఏసైలాగే ఉండాలి. సర్వకాల సర్వావస్థలందు మనం యేసు ప్రభువులా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. బలహీనతలను సరి చేసుకుంటూ ఒక్కొక్కటి విడిచిపెట్టి పరిత్యజించి విసర్జించి ముందుకు వెళ్ళాలి టువర్డ్స్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య పోలికలోనికి శిష్యునికి ఉండాల్సిందే. యేసయ్య పోలిక రెండవది. మూడవది, శిష్యుడు ఎలా ఉండాలి? యోహాను సువార్త 15:8. యోహాను 15:8 చదవండి సార్. యోహాను 15:8 శిష్యుడు ఎలా ఉండాలి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అంటున్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అందరు నాతో ఈ మాట చెప్పండి. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. ఎందువలన అంటే ఇందువలన కాదు. ఎందువలన దాని పైన రాశాడు ప్రభు. పైన రాశాడు ఏమని? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఎందువలన మీరు నాకు శిష్యులు అవుతారు. మనం బహుగా ఫలిస్తేనట తండ్రి మహిమపరచబడిన తర్వాతట మనం శిష్యులుగా మారుతామంటండి. ఎవరైతే బహుగా ఫలిస్తారో వారే శిష్యులుగా ఉంటారు. ఇక్కడ నేను ఆలోచిస్తున్నాను, బహుగా ఫలించడం అంటే ఏంటంటే నమ్మకస్తులుగా ఉండుట అని అర్థం. అంటే మన పట్ల ఆయన యొక్క దేవుడు మన మీద ఉంచిన ఆశ మనం నెరవేర్చాలి. మళ్ళీ ఎందుకు పిలిచాడంటే, మళ్ళీ ఎందుకు నాటాడు? ఫలించాలని. మళ్ళీ ఎందుకు క్రీస్తులో తీసుకొచ్చాడంటే మన ఫలభరితులుగా ఉండాలని. మన పట్ల ఆయన పెట్టుకున్న ఆశ, మన పట్ల దేవునికి కలిగి ఉన్న ఆ డిజైర్, ఆ కోరిక, ఆ ఆశ, ఆ చిత్తం, ఆ సంకల్పం ఎప్పుడైతే మనం సంపూర్ణంగా నెరవేరుస్తామో, మనం బహుగా ఫలిస్తామో, అప్పుడు తండ్రి మహిమపరచబడటంతో పాటు మనం ఆయన శిష్యులుగా మారుతాం. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ డిసైపుల్. బహుగా ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి, రక్షణ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెట్టడానికి పరలోకం జీవీఎంసీ చెత్తకుండి కాదు, గుర్తుపెట్టుకో. ఆడు అప్పటి వరకు ఫుల్గా అప్పటి వరకు తాగి 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 ఊపిరితిత్తులు కూలిపోయి చచ్చిపోతాడు. మన సోదరులు వచ్చి పాట పాడతారు, మంచి పాట ఆ డెడ్ బాడీ ముందు పాట పాడుతూ, ప్రభువునందు మృత్యునందున మన సహోదరుడు పరదేశంలో ఉన్నాడు, ఆయన వెళ్ళిన చోటకే మనము వెళ్ళేది అంటే వెనకతర మనలంతా అవును ఆమెనంటారు. ఈడు ఎక్కడికి వెళ్ళాడండి? చచ్చిపోయే వరకు తాగి తాగి చచ్చిపోయి ఎక్కడికి పోతాడు? నరకం అంటే ఆడితో పాటు ఈడిపోతారు నరకానికి. డోంట్ ట్రై టు ప్లీజ్ పీపుల్. మనుషులు సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. గమనిస్తున్నారా? మన పట్ల దేవునికి ఉన్న ఆ యొక్క ఉద్దేశాలు నెరవేర్చి బహుగా ఫలించి, మీరు బహుగా ఫలించటం వలన
మీరు నాకు శిష్యులు అవుతారంటున్నాడు. నువ్వు ఎండిపోతే శిష్యుడుగా అవ్వవు. నువ్వు వట్టిగా ఉంటే శిష్యుడిగా మారలేవు. నువ్వు ఫలిస్తే శిష్యుడిగా, నువ్వు బహుగా ఫలించాలి. బహుగా మారు మనసుకు తగిన ఫలాలు, నీ జిహ్వా ఫలము, మారు ప్రేమ ఫలము, ఆత్మ ఫలములు 9 ఆత్మ ఫలములు ఫలించి గలతీ 5:22 ఉంటాయి. ఆత్మ ఫలములు ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, మంచితనం, ఆశ నిగ్రహం, సాత్వికము. ఇవన్నీ శిష్యుడంటే వెంటనే విడిచిపెట్టాలి, ప్రభుని వెంబడించాలి. రెండవది ఏం చెప్పారు? రెండవది దేవుని వాక్యంలో ఇందాల మనం చూసాం, బోధకుల్లాగా ఉండాలి. రెండవది బోధకుల్లాగా, సేమ్ జస్ట్ లైక్ గురువు గారు లాగా శిష్యుడు బోధకుల్లాగా ఉండాలి. రెండవది. మూడవది బహుగా ఫలించాలి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, ప్రభు చెప్తున్న మాటలు ఇవి. ఉంటున్నారా? ఇంకా శిష్యుడు ఎలాగ ఉండాలి, కొన్ని మాటలు మీకు యోహాను 8:31 చూడండి. యోహాను 8:30. ఇవన్నీ మీకు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. 8:31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు అబద్ధం. ఆ డూప్లికేట్ శిష్యులు కూడా ఉంటారా? దొంగ శిష్యులు కూడా ఉంటారా? శిష్యులము అని బోర్డు పెట్టుకునే వారు కూడా ఉంటారట. కొంతమంది అపోస్తులు అని పేరు పెట్టుకుంటారు, బ్రతుకులో అస్సలు సాక్ష్యం ఉండదు, అస్సలు సాదృశ్యం ఉండదు అసలు జీవితాల్లో. ఎక్కడ యేసుప్రభు పోలికలు అసలు కనబడవు. నేను శిష్యుడు అని పెట్టుకుంటే కాదు, నిజముగా శిష్యుడిగా ఉండాలంట. చదవండి. శిష్యులే ఉండి సత్యమును గ్రహించండి. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే, ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. వాక్యం ముందు నిలిచి ఉండిన వారు మాత్రమే శిష్యులుగా మారతారు. హల్లెలూయా. వాక్యం ముందు నిలిచి ఉండాలి. వాక్యాన్ని వినడం సరిపోదు, వాక్యాన్ని బోధించడం చాలదు, వాక్యాన్ని ప్రకటించడం చాలదు. ప్రియులారా, పెద్ద బైబిల్ సంకలం పెట్టుకున్నాడు, చర్చికి వెళ్ళడం ఇది చాలదు. ఆదివారం వచ్చరికి బైబిల్ ఫుల్ దులిపి గొడవతో తుడుచుకొని కొత్త బైబిల్. నీ బైబిల్ ఎంత అంటే, నా బైబిల్ 2000 అండి. దిస్ బైబిల్ ఫ్రమ్ కొరియా అండి. అది కొరియా నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి వచ్చిన, ఎంత ఖరీదైన బైబిల్ అయినా అది చదవకపోతే, ఆ వాక్యం నీ మనసులోకి వెళ్ళకపోతే, అందులో ఉన్న వాక్యాన్ని సారంగా జీవించకపోతే ఏం ప్రయోజనం? వాట్ ఈస్ ద యూస్? ₹1,00,000 ఫ్లడ్ లైట్ ఉందండి, కానీ అది వెలగదండి. ఏం ఉపయోగం చెప్పండి? నువ్వు బైబిల్ ఎంత ఖరీదైంది కొనుక్కున్నావు అనేది మ్యాటర్ కాదు. బైబిల్ కొనుక్కోవడం తప్పని నేను అన్న, కొనుక్కోండి, మంచి బైబిల్స్ వచ్చాయి, కొనుక్కోండి, దాచుకోండి, తప్పలేదు. కానీ నువ్వు వాక్యాన్ని రోజు చదవాలి. నీ చేతిలో వాక్యం తెరవబడినట్టుగా ఉండాలి. ఓపెన్ బైబిల్ కావాలి నీ చేతిలో. ఓపెన్ బైబిల్ తెరవబడినట్టుగా ఉండాలి. నీ బైబిల్ తెరవబడిందా, మూయబడిందా? కొంతమంది వారానికి ఒకసారి ఆ పైన పెట్టిన, ఆ సెల్ ఫోన్ పెట్టిన బైబిల్ దులిపేసి చంకలో పెట్టుకుని మందిరానికి వెళ్ళిపోతారు. పెద్ద బైబిల్ మళ్ళా ఏం ఉపయోగం? ప్రభు అంటున్నారు, నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉంటారు. వాక్యంలో నిలిచి ఉండుట, స్టాండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే, ఏది ఏమైనా వాక్యం మీద నిలబడాలి. ఏది ఏమైనా వాక్యానుసారంగా. ఈ రాత్రి నేను ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? దేవుని వాక్యంలో ప్రతి మాటను నువ్వు మరి గౌరవిస్తున్నావా? దేవుని వాక్యానికి విలువిస్తున్నావా? దేవుని వాక్యమా నీ సొంత పద్ధతులా? దేవుని వాక్యమా నీ సొంత థియరీ, ఓన్ థియరీయా? దేవుని వాక్యమా నీ సొంత సిద్ధాంతాలా? ఈ రాత్రికాల సమయంలో మీరు నిజముగా నాకు శిష్యులై ఉండాలంటే వాక్యం ముందు నిలిచిన వారుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం మనం. సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న ఈ దినాల్లో, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని మధ్యాకాశాన్ని వెళ్ళిపోబోతున్న ఈ దినాల్లో మనకి ఎక్కువ జాగ్రత్తతో వాక్యాన్ని చదువుతూ, వాక్యానుసారంగా జీవిస్తూ, అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి నాకు కృప అయ్యా.
వాక్యములో నిలిచి ఉంటే నువ్వు ఆయనకి శిష్యుడిగా ఉంటావు. ఇంకా శిష్యుడిగా ఉండాలంటే త్వర కొన్ని మాటలు మీకు యోహాను 8:12 చూడండి. జాన్ 8:12 త్వరగా. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించే నా శిష్యుడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి వారితో చెప్పాను. నన్ను వెంబడించే శిష్యుడు, నన్ను వెంబడించేవాడు వాడు చీకట్లో నడవకూడదు, వాడు వెలుగులో నడవాలంటలేదు, జీవపు వెలుగులో నడవాలి. లోక సంబంధమైన వెలుగు కాదు, అది జీవపు వెలుగు, లైట్ ఆఫ్ లైఫ్. చీకటిలో నువ్వు నడవకూడదు, చీకటికి నీకు సంబంధం లేదు. చీకటి క్రియలు చీకటిలో ఉన్న వాళ్ళు చేస్తారు. మనం వెలుగు సంబంధంగా ఉండాలి. శిష్యుడు ఆయన వెంబడించాలనుకుంటే, నువ్వు శిష్యుడిగా మారాలంటే నువ్వు వెలుగులో నడవాలి, జీవపు వెలుగులో నడవాలి. ఇంకేం చేయాలి? యోహాను 13:35 చూడండి. శిష్యుడు ఎలా ఉండాలి? ఈ మాటలన్నీ మీరు జాగ్రత్తగా మీ గుండెల్లో దాచుకోండి. 13:35 చూడండి. పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. తప్పు చదువుతున్నారు. 13:35 మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. హల్లెలూయా. ప్రభువు అంటున్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల. లవ్ వన్ అనదర్, ఫర్గివ్ వన్ అనదర్, హెల్ప్ వన్ అనదర్, టీచ్ వన్ అనదర్. ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉంటే దీన్ని బట్టి ప్రపంచం అందరూ మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమ ఉందా? శిష్యుడిగా ఉండాలంటే ఆ యేసయ్య ప్రేమ మనలో నుంచి ప్రవహించాలి. యేసయ్య ప్రేమ ఎంత గొప్ప! యేసయ్య ప్రేమ ఒకరి ఏడలో ఒకరు చూపించుకోవాలి. మనలో మనకు పడదు. కుటుంబంలో మనకి డిస్టర్బెన్స్, సంఘాల్లో గలిబిలి, ప్రేమ లేక అంచె దినాల్లో ప్రభు అంటాడు, మనిషి కుమారుడు రెండో రాకడ దినాల్లో ప్రేమను కనుగొందునా అంటాడు. ప్రేమ ఉండదు. సాతాను ప్రేమను తీసేస్తాడు. పిల్లలు వ్యతిరేకత వచ్చేస్తుంది, స్వార్థం ఎక్కువ, అసూయ ఎక్కువైపోయింది. పిల్లలు శిష్యుడిగా ఉండాలంటే లవ్ వన్ అనదర్, ఫర్గివ్ వన్ అనదర్. ఒకరిని ఎడల ఒకరు క్షమించుకోవాలి. హెల్ప్ వన్ అనదర్. లార్డ్స్ మైండ్, యేసయ్య మనసు. ఇంకెవరు శిష్యులుగా ఉంటారు? యోహాను సువార్త 6:60 చూడండి. నేను ముగింపులోకి వస్తున్నాను. యోహాను 6:66. ఎవరు శిష్యులుగా ఉంటారు? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కొంతమంది శిష్యులట వెనక తీసి వెళ్ళిపోయారట. 70 మంది శిష్యులు ఉండేవారు ప్రభు దగ్గర. మొట్టమొదటి 70 మంది, 70 మెంబర్స్. ప్రభు ఒకరోజు అంటారు, తిండి కోసం, ఫుడ్ కొరకు మీరు నన్ను వెంబడిస్తున్నారు, క్రమశిక్షణ నేర్చుకోండి, నేను మిమ్మల్ని పంపిస్తాను, తోడేల మధ్య గొర్రెలా పంపిస్తాను. ఈ మాటలు చెప్పారు. కొంతమంది భయపడిపోయి, అయిపోయి సేవ అంటే ఎలా ఉంటుందా? సేవ అంటే ఫుడ్ ఏమైనా కావో పీవో మజోకరో అనుకున్నాం. కావో లేదు, పీవో లేదు, మజా లేదు. అయిపోయి ఇంత కష్టం ఉంటుందని చెప్పి 70 మందిలో పిల్లరా చాలామంది వెనక తీశారు. 12 మంది మిగిలారు. ఆ 12 మందిని ప్రభు ఏమన్నాడో చూడండి. 67 వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగుగా, ఆ 12 మందిని ప్రభు అన్నారంటే మీరు కూడా వెళ్ళిపోతారా? వారు వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారని 12 మంది అడిగితే, అప్పుడు అందులో ఆ శిష్యులందరికీ లీడర్ పేతురు గారు లేచి అంటున్నాడు, సిమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు. ఆ పేతురు అంటాడు, ప్రభు మేము ఎవని యొద్దకు వెళ్ళుదామయ్యా? వేర్ షల్ వి గో లార్డ్? వేర్ షల్ వి గో అండ్ లెఫ్ట్ యూ? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నో వి నెవర్ లీవ్ యూ. చివరి వరకు, చనిపోయే వరకు మేము నిన్ను విడవము. ప్రైజ్ ది లార్డ్. శిష్యుడికి ఉండాల్సిన లాస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా? చివరి వరకు ఉండాలి ప్రభు దగ్గర. మరణమే వచ్చిన 12 మంది శిష్యులు వారందరూ ఆల్మోస్ట్
అందరు 11 మంది హతసాక్షులు అయిపోయారు పిల్లలు. అందులో ఒకడు యోహాను శిష్యుడు మాత్రం ఆయన పీస్ఫుల్ డెత్ అనుభవించాడు. పిల్లలు 11 మంది భయంకరమైన మరణాన్ని, మరణమే వచ్చిన, ఖడ్గమే వచ్చిన, నెవర్ లీవ్ జీసస్. అది డిసైపుల్, శిష్యుడికి ఉండాల్సిన అల్టిమేట్ క్వాలిటీ, క్యారెక్టర్. మత్తయి ఇథియోపియా మరి దేశంలో కత్తితో చంపేశారట పిల్లలు. ఆఫ్రికాలో మత్తయి యేసుప్రభు చనిపోయిన తర్వాత మరి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళందరూ ప్రపంచం నలుమూలకి చెదిరిపోయారు. చెట్టుకొకడు పొట్టకొకడు శిష్యులందరూ వెళ్ళిపోతే ఆయా ప్రాంతాల్లో వారు అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మను రక్షిస్తే వారందరూ హతసాక్షులైపోయారు. మత్తయి మాథ్యూ ఎలా చనిపోయాడు తెలుసా? ఇథియోపియా దేశంలో కత్తితో చంపేశారు. మార్కు గుర్రాలతో తొక్కించేశారట పిల్లలు. గుర్రాలతో వీధుల్లో తొక్కించేసి ఈడ్చుకెళ్ళి ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో చంపారట మార్కుని. లోకాని గ్రీసులో లూక్ని మరి ఆ గ్రీస్ దేశంలో గ్రీకులో మరి చెట్టుకు వేలాడదీసి ఉరితీసి చంపేశారట. పేతురుని సిలువేస్తుంటే అన్నాడట, నా ప్రభువులాగా సిలువేయడానికి అర్హుడు కాదు, నన్ను తల కిందగా సిలువేయండి అన్నాడట పిల్లరా. తల కిందకి కాలు మీదకి పెట్టి పేతురు గారిని సిలువేశారు. హి వాస్ హ్యాంగ్డ్ ఆన్ ద క్రాస్, సిలువేయబడ్డాడు. జేమ్స్ యాకోబు థ్రోన్ ఓవర్ ఏ 100 feet డౌన్ సౌత్ ఈస్ట్ పినాకిల్ ఆఫ్ ద టెంపుల్. పిల్లలు ఒక ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎంతో లోయలో అక్కడి నుంచి యాకోబుని ఇసిరేశారట పిల్లలు. మొక్కలుగా విరిగిపోయి చనిపోయాడు. జబదీ కుమారుడని యాకోబు ఒక శిష్యుడు, ఆయన బీహెడెడ్ బై హేరోద్, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అపోస్తల కార్యాల్లో కూడా మాట రాయబడి ఉంటుంది రోమ్లో. బర్తలోమే అనే ఒక శిష్యుడు, ఆయన పేరు నతానియల్ అని కూడా అంటారు చరిత్రకారులు. హి వాస్ విప్డ్ ఇన్ ఆర్మేనియా దేశంలో భయంకరమైన కొరడాలతో కొట్టబడి చచ్చిపోయాడట. దెబ్బలతో కొరడాలతో కొడుతుంటే చచ్చిపోయాడట. ఆండ్రూస్ ఆంద్రియా పిల్లలు ఈ క్రాస్ ఆకారంలో సిలువేశారట. ఆయన ఎక్స్ షేప్లో సిలువేసి చంపేశారట. తోమా భక్తుడు మన దేశం తమిళనాడు పట్టణంలో పిల్లలు వెనకాల నుంచి ప్రార్థించుకుంటే మరి ఆ స్పియర్తో మరి స్టెప్డ్ విత్ స్పియర్ ఇన్ ఇండియా పొడిచి చంపేశారు. యోధా, ఇస్కరియోతు యోధా కాదు, వేరే యోధా, కిల్డ్ విత్ యారోస్, బాణాలతో కొట్టి చంపేశారటండి. మత్తయాస్ హి వాస్ స్టోన్డ్ అండ్ బీహెడెడ్, రాళ్ళతో కొట్టి ఇంకా చావకపోతే తీసుకెళ్ళి తల నరికేశారట. అపోస్తలుడు పౌలు గారు, ఈయన కూడా అకాల ముందు శిష్యుడిగా చేర్చబడ్డాడు. శ్రేష్టమైన పరిచయం చేశాడు. అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడు. ఆయన AD 67లో రోమ్లో మరి చిరఛేదనం చేసి చంపేశారు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే శిష్యులు హతసాక్షులు అయిపోయారు ప్రభు కొరకు. నువ్వు శిష్యుడిగా ఉండాలంటే ప్రభు కొరకు ప్రాణాన్ని తెగించాలి. అందుకే దేవుని వాక్యంలో ఆ మాట మరి వ్రాయబడింది పిల్లలు. ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాడు మరి కాడి ఎత్తుకొని నన్ను వెంబడించాలని. చూస్తారా ఆ మాట? చూస్తారా? లూకు 14:27 చూడండి. లూకు 14:27 చూడండి. మరియు ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. 26 కూడా చూడండి. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు అక్క చెల్లెలు చివరికి తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కాడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపకపోతే నా శిష్యుడు కానేరడు. ఎవడైనా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపకపోతే నా శిష్యుడు కాడు. పిల్లల మనమట తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, చివరికి మన ప్రాణమును తృణప్రాయంగా ఎంచుకొని నా ప్రభువే నాకు ప్రాముఖ్యం, ఈజ్ మై వెరీ ఫస్ట్ ప్లేస్, ఆయన నాకు సమస్తం, ఆయన నాకు సర్వస్వము, నా ప్రభు కొరకు జీవిస్తానని ఎవరైతే ప్రియులరా వాటికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తారో వారే శిష్యులుగా ఉండడానికి అర్హులు. ప్రియులరా, ప్రార్థన మానేసి పిల్లలతో ఆడుకోవడం, ప్రార్థన మానేసి భార్యతో ఉండడం, ప్రార్థన మానేసి చుట్టూ తిరగడం, ప్రార్థన బంధువా, ప్రార్థన ఇల్ల, ప్రార్థన సంసారమా? పిల్లలు గమనిస్తున్నారా?
అవన్నీ ఉండాలి, అవన్నీ కాదంటలేదు నేను. వాటికంటే ముందు ప్రభువే అయి ఉండాలి మనకి. ఆమె అంటే హాలలో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు నా శిష్యుడు ఉండాలంటే ఇంకోటి చెప్తున్నాడు, ప్రతి ఒక్కడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాడు. ఇంకో మాట ఉంటుంది నీ మాట గురించి, చిన్నది యాడ్ చేశాడు. ఇప్పుడు లూకాసు 9:23 చూడండి. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. 9:23 మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింప ఎవడైనా శిష్యుడిగా ఉండ కోరితే తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ప్రియులారా, ఇక్కడ ఇంకా చిన్నది యాడ్ చేశాడు ప్రభు. ఉపేక్షించుకోవడం అంటే తను ఉపేక్షించుకోవడం అంటే తను తృణప్రాయంగా ఎంచుకోవాలి. వాక్యంలో రాయబడి తిమోతి పత్రికలో మంచి దినాలంట దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు వస్తారట. దేవుని కంటే సుఖం ఎక్కువ. చూడండి ఎంత భయంకరమైన. దేవుని కంటే అన్ని మిగతావన్నీ తర్వాత దేవుడు. ఉపవాసం అంటే ఉండమంటే అయ్యో ఉపవాసం ఉండలేనండి ఒక పూట. హోల్ నైట్ ప్రేయర్లో కూర్చో ప్రార్థన చేద్దామంటే అయ్యో నిద్ర లేకపోతే ఉపయోగం నేను ఉండలేనండి బాబా. సుఖము, నిద్ర, తిండి. ప్రభు అంటున్నాడు తను ఉపేక్షించుకొని తన సిలువను ప్రతిరోజు ఎత్తుకోవాలంట. ఎవ్రీడే యూ హ్యావ్ టు క్యారీ నాట్ గాడ్స్ క్రాస్. యేసు ప్రభు వారు వేయబడిన సిలువ కాదు, ప్రతి ఒక్కొక్కడికి ఒక్కొక్క సిలువ ఇస్తాడు ప్రభు. నీ సిలువ, నా సిలువ, ఎవరి సిలువ వాడిదే. సిలువ అంటే భారము. పిల్లల సిలువ అంటే ఒక రకమైన డెస్టినేటెడ్ పిల్లల ఆత్మల రక్షణ కొరకు నా భారము, బాధ్యత అని చెప్పొచ్చు. దాన్ని మనం ఎత్తుకొని, మన సిలువను ఎత్తుకొని మనం ఆయన వెంబడించాలి. వింటున్నారా దేవుని వాక్యాన్ని? వెంబడించాలి, ఫాలో హిమ్. ఇది ఇన్ని క్వాలిటీస్ ఉంటే ఇవన్నీ ఎవరిలో కలిగి ఉంటారో వారట ఆయనకు శిష్యులై ఉంటారట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అప్పుడు శిష్యులు అయితే, ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చేస్తాను, ఒక 5 minutesలో ముగించేస్తాను త్వరగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీవు శిష్యుడు అయితే, నువ్వు శిష్యురాలు అయితే ఏం చేస్తాడు దేవుడు? మత్తయి సువార్త 10:1 చూడండి. మత్తయి 10 త్వరగా రెండు ముక్కలు చెప్తాను. ఆయన 10:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. అధికారం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు శిష్యుడు అయితే నీకు అధికారం ఇస్తాడు ప్రభు. యూ విల్ గెట్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. దయ్యముల మీద, రోగముల మీద, సృష్టి మీద, ప్రతి సమస్య మీద, ప్రతి సిచ్యువేషన్లో కూడా యూ విల్ గెట్ అథారిటీ. వాట్ ఎవర్ యూ విల్ సే ఇట్ విల్ కమ్ టు పాస్. దట్స్ ఇట్. నువ్వు ఏం పలుకుతావో అది జరిగిపోద్ది అంతే. డాక్టర్లు ఒకవేళ చెప్పొచ్చు, స్కానింగ్ తీసి నీకు పాపే అని చెప్పొచ్చు. నువ్వు సడన్గా వెళ్ళి అమ్మా నీ కొడుకు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడంటే ఆ పాపని దేవుడు బాబుగా మార్చేస్తాడు. ఇలా ఎన్నో అనుభవాలు నేను చూసాను నా సేవలో. యూ విల్ డిక్టేట్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే ఎండ తగ్గిపోతుంది, మేఘాలు పంపిస్తాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే తుఫాన్లు ఆగిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లెగిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తే కోమలో ఉన్న వాళ్ళు లేచి కూర్చుని ప్రభువుని స్తుతిస్తాడు. ఆమేన్. శిష్యుడికి ఏమిస్తాడట? అధికారము. ఆ 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం పనివాడు 8వ వచనం రోగులు స్వస్థపరచు, రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం అన్నాడా? రోగులు స్వస్థపరచుడు అంటున్నాడా? మీరు రోగులు డైరెక్ట్గా వెళ్ళి స్వస్థపరచండి, మీకు ఇచ్చేసాను అధికారం. చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి, దయ్యాలు వదలగొట్టండి, ఉచితముగా పొందితిరి, మీకు ఉచితంగా ఇచ్చాను, ఉచితముగా ఇయుడి. yes అథారిటీ. శిష్యులకు ప్రభు అధికారం ఇస్తాడు. రెండవది ఏంటో తెలుసా? అపోస్తలత్వాన్ని ఇస్తాడు. అపోస్తలషిప్, డిగ్నిటీ, ఒక రకమైన అనాయింటెడ్ రెస్పెక్ట్, ఒక రకమైన స్థాయి, ఒక రకమైన ఉన్నత స్థితి. రాజులు నీ దగ్గరికి వచ్చి సాగిలు పడతారు. ఆమేన్. అధికారులు నీ దగ్గరికి వచ్చి తల వంచి ప్రార్థన చేయించుకుంటారు. రాజులు నీకు పరిచయం చేస్తారు అంతే. హల్లెలూయా. యూ విల్ అపాయింట్ కింగ్స్. రాజులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, వీళ్ళందరికీ ఒక అపోస్తలుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, శిష్యుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. యూ విల్ గెట్ దట్. ఫస్ట్ ది అథారిటీ, రెండవది డిగ్నిటీ. శిష్యులకి దేవుడు డిగ్నిటీ ఇస్తాడు. మూడవది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము,
వాక్శక్తి ఇస్తాడు దేవుడు. అపోస్తలులు 2:4 ఈ మాట ఉంది. అపోస్తలులు 2:4. ఇంకొక అద్భుతమైన మాట చివరిలో మీకు చూపిస్తే ప్రార్థన, అది చివరికి ఎందుకు దాచానంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చివరిలో ఒక అద్భుతమైన శిష్యులకు దేవుడు ఇచ్చిన గొప్ప అది చివరికి దాచింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. 12 మంది శిష్యులు, మిగతా వాళ్ళందరూ కలిసి 120 మంది మేడగదిలో పిల్లరా మరి 50 దినాలు 49 దినాల తర్వాత 50 దినం ప్రార్థించి స్తుతించి ఎడతెగ ప్రార్థిస్తుంటే ఆకాశం నుండి ఒక అకస్మాత్తుగా పిల్లరా ఒక మరి ఆ పరిశుద్ధాత్మ అగ్ని 4 వలె దిగి అందరి మీద వాలి అందరినీ ప్రభు నింపేశాడట పరిశుద్ధాత్మతో. నువ్వు శిష్యుడు అయితే నీకు పరిశుద్ధాత్మనిస్తారు ప్రభు, నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నిన్ను సంపూర్ణతలోనికి, నిన్ను సర్వసత్యంలోనికి, నిన్ను పరిశుద్ధతలోనికి, లోతైన అనుభవాల్లోనికి నిన్ను నడిపించి నేను పరిశుద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను. వింటున్నారా? ఈ శిష్యులకి ఏమి ఇచ్చాడట? పరిశుద్ధాత్మతో నింపి వాక్శక్తి ఇచ్చాడట, అట్రాన్స్ ఇచ్చాడట. వాక్శక్తి, పవర్ ఆఫ్ ద వర్డింగ్, మాట్లాడే శక్తి దేవుడు ఇచ్చాడు. వాక్యం చెప్తుంటే అంతవరకు భయపడి పేతురు, బాబు నువ్వు యేసుప్రభు శిష్యులు ఒకడో కదంటే, అయ్యి బాబు నాకేం తెలియదు బాబు, బతుకుంటే బట్టలు అమ్ముకుంటాను, నాకు యేసుప్రభుకు సంబంధం లేదు బాబు, అది పారిపోయిన 3 సార్లు నాకు తెలీదు ప్రభు అని అబద్ధమడి పొంకిన పేతురు. మీరు అపోస్తల కార్యముల గ్రంథంలో మీరు 3వ అధ్యాయము మరి 12 నుంచి మీరు చూస్తే పేతురట జెరూసలేం సెంటర్లో నిలబడి ఇశ్రాయేలీయులారా బా ఎంత ధైర్యం వచ్చేసిందండి. ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది మాటకార్తనం, ఎక్కడిది వాక్శక్తి, ఎక్కడిది అట్రన్స్? పరిశుద్ధాత్మతో ప్రభు నింపేసే ధైర్యంతో నింపేశాడు. అంతేకాదు పేతురు గారు వాక్యం చెప్తే ఒక్కసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది వచ్చి రక్షణ పొంది బాప్తిసం పొందారట. మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను. అనేక మంది మనుషులకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు మాట్లాడితే అనేకులు రక్షింపబడతారా? నీ మాటలో దేవుడు శక్తి ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. శిష్యుడికి దేవుడిచ్చే గొప్ప కృప చివరిది ఏంటో తెలుసా? శిష్యుడు అయితే దేవుడికి ఇచ్చే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోకి రండి. పరలోకం నూతన యెరూషలేము పట్టణానికి, నూతన యెరూషలేము పట్టణం దిగి వస్తుంది. మనందరికీ తెలుసు అది 21వ అధ్యాయం 14 వచ్చిన. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా. ప్రియులారా, మీరు 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం మీరు చదువుకుని వెళ్తే, నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూశాను, ఇక సముద్రం లేదు. ఆ నూతన యెరూషలేము అనే పట్టణము, ఆ స్క్వేర్ లాగా ఉండే పట్టణము, దాని పొడుగు వెడలపు మొత్తం అంతా ఈక్వల్, చౌకమైన ఆ యొక్క ఆ యెరూషలేము, ఆ నూతన యెరూషలేము పట్టణం అలంకరించబడి దిగి రావడం నేను చూస్తున్నాను అంటున్నాడు భక్తుడు. ప్రియులరా, ఆ నూతన యెరూషలేము పట్టణానికట 12 గుమ్మాలు 12 పునాదులు ఉన్నాయంట. హల్లెలూయా చెప్తాను. నూతన యెరూషలేము పట్టణానికి, ఆ నూతన యెరూషలేము పట్టణంలోనే మనం ఉంటాం అందులో. ఎస్, ఆయన్ని సేవిస్తాం. ఆ నూతన యెరూషలేము పట్టణం 21వ అధ్యాయం మొత్తం చదవండి, మీ కన్నులు నమ్మలేవు ప్రియులారా. బబ్బబ్బబ్బ ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. 21వ అధ్యాయం అంతా నూతన యెరూషలేము పట్టణం గురించే. మనం చివరిగా అన్నీ అయిపోయిన తర్వాత యేసయ్యతో పాటు యుగ యుగాల నూతన యెరూషలేము పట్టణంలో ఆయన ముఖాన్ని చూచి పరవశించి పాడతాం. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఈ నూతన యెరూషలేము పట్టణానికి 12 పునాదులు 12 గుమ్మాలు ఉన్నాయంటండి. 12 గుమ్మాల మీదట పట్టణంలో 12 గుమ్మాల మీదట ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క ట్రైబ్, అంటే ఒక్కొక్క గోత్రాల పేర్లు, లేవి గోత్రము, యోధా గోత్రము, 12 గోత్రాలు గుమ్మాల మీద ఉన్నాయట. ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయటండి. ఆ పునాదుల మీద ఎవరి పేర్లు పెట్టాడు తెలుసు ప్రభు? 12 మంది అపోస్తలుల పేర్లు పెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. పునాది మీద పునాదిగా మారిపోయారు వాళ్ళంతా. ఈ 12 మంది ఆ నూతన యెరూషలేము పట్టణం పునాదుల మీద పేతురు, అయ్యా నేను బలహీనున్నయ్యా, నేను దౌర్భాగ్యునయ్యా, ప్రభువా నేను పిరికొండయ్యా, నేను అబద్ధికున్నయ్యా, నేను అనేకసార్లు నిన్ను విడిచిపెట్టానయ్యా, నువ్వు నాకు తెలియదనయ్యా. లేదు పేతురు, నూతన యెరూషలేము పట్టణానికి నేను ఒక పునాదిగా చేస్తాను.
ఒక పునాది మీద పేతురు గారి పేరు. తోమ, అయ్యో అవిశ్వాసనయ్యా, నీ గాయాల్లో వేలు పెడితే నమ్మను. లేదు నీ పేరు పెడతాను పిల్లరా. ఎంత భాగ్యం ఇచ్చేసాడు పిల్లరా, ఎంత ధన్యత ఇచ్చేసాడు శిష్యులకి. నూతన యెరూషలేము పట్టణంలో పునాదిగా ఉంటావు నువ్వు. నూతన యెరూషలేము పట్టణంలో ఆయన ముఖాన్ని చూసి పరవశించి పాడతావు. ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు రాకల్లో నువ్వు ఎత్తపడతావు, మేఘాలు వచ్చి తీసుకుని వెళ్తాయి. అందుకే ప్రభు మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందాడు, వారందరినీ శిష్యులుగా చేయనన్నాడు. మేక్ దెమ్ డిసైపుల్స్. ఈ రాత్రి మనము నిజమైన శిష్యులుగా మారాలి. ఈ లాక్డౌన్ దినాల్లో నువ్వు అనుజనుడిగా ఉన్నావు, ఒకప్పుడు రక్షణ పొంది విశ్వాసిగా మారావు. అక్కడితో ఆగిపోకూడదు, అక్కడి నుంచి నువ్వు శిష్యుడిగా మారాలి. ఆమేన్. అక్కడితో ఆగిపోకూడదు, నువ్వు ఆ శిష్యుడిగా అపోస్తలుడిగా మారాలి. అక్కడితో ఆగిపోకూడదు, నూతన యెరూషలేము పట్టణంలో ఒక పునాదిగా నువ్వు మారాలి. దేవుడు మరి ఈ మాటలు మన వినికిడిలో దీవించి మనందరినీ నిజమైన శిష్యులుగా మార్చాలని కోరుకుంటున్నాను. నేను చాలా విస్తరించి మాట్లాడానేమో, చాలా ఎక్కువ వాక్యాన్ని మీకు నేను అందించానేమో నేను అనుకుంటున్నాను. దయచేసి ఏమనుకోకండి, ఇది చాలా అవసరమైన మాటలు. మరలా ఈ వాక్యాన్ని రిపీట్ చేసుకుని వినండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని 4-5 సార్లు ఈ వాక్యాన్ని వినండి. ప్రభువును దర్శిస్తాడు. నా మాటలు వింటున్న వారందరూ ఈ ఫేస్బుక్ లైవ్లో లేకపోతే యూట్యూబ్లో ఈ మాటలు వింటున్న వారందరూ యేసయ్యకి శిష్యులుగా మారి ఆత్మలు పట్టే జాలరులుగా మారుతురుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. 1 minute prayer. జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వు శిష్యుడిగా ఉన్నావా? నువ్వు శిష్యుడిగా ఉండాలంటే వెంటనే విడిచిపెట్టి ఆయన్ని వెంబడించాలి. శిష్యుడు బోధకుని వలె ఉండాలి, యేసయ్యలాగా ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నాకు శిష్యులు అవుతారు. ప్రేమను కలిగి ఉండాలి. మీరు వాక్యములో నిలిచిన వారిగా నాకు శిష్యులు అవుతారు. వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకోవాలి. శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఆయన్ని విడిచిపెట్టకుండా మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? మేము వెళ్ళలేమయ్యా, నిన్ను వదిలి మేము వెళ్ళాలి. శిష్యుడు ఎప్పుడూ యేసయ్య పాదాల దగ్గర ఉంటాడు. ఆయన అంటి పెట్టుకుని ఉంటారు శిష్యులు. ఆయన అంటి పెట్టుకుని యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి. యేసును ఆయన శిష్యుల వివాహానికి పిలువబడ్డారు. ఆ శిష్యులు కూడా యేసయ్యతో పాటు ఏకాంతంగా ఆయనతో పాటు గడిపారు. మీరు నా శిష్యులుగా ఉండాలంటే ఉపేక్షించుకోవాలి, విడిచిపెట్టాలి. కొన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకొని వెంబడించాలి. నీ సిలువ ఎవరు క్రాస్ మై బ్రదర్, ఎవరు క్రాస్. నీ సిలువను ఎత్తుకున్నావా, పారేసావా? నీ సిలువను ఎక్కడ పడిచేసావు, ఎక్కడ పారేసావు, అక్కడికి వెళ్ళి మరలా నీ సిలువను ఎత్తుకొని వెంబడించి ప్రభు గారి కథ. నీకు నూతన యెరూషలేము పట్టణంలో పునాదుల మీద నీ పేర్లు కనబడతాయి. నీకు అధికారము, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం, నీకు వాక్శక్తి, మనుషులు పట్టే జాలరుగా దేవుడు చేస్తాడు. ఇన్ని భాగ్యాలు, ఇన్ని ధన్యతలు ప్రభు శిష్యుడికి ఉంచితే ఈ బాధ్యతలు, ఈ భాగ్యములు, ఈ దీవెలు నీకు కావాలంటే ఈ రాత్రి నిజమైన శిష్యుడిగా మారాలి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశం, మీరు నాకు ఇచ్చిన వాక్యాన్ని బిడ్డలకు అందించారు. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు ప్రభు, వారందరి జీవితంలో నూతన కార్యాలు చేసి మేము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి ప్రభు. అవి ఏంటో మాతో తేటగా మాట్లాడారు. మేము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడానికి అయ్యా, వెంబడించడానికి అయ్యా, మేము ధరించుకోవడానికి, మేము పొందుకుని ఉండవలసినవి పొందుకుని ఉండటానికి నీ కృప దయచేయండి. విధేయత, లోబడే మనసు మాకు దయచేయండి. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు తెలుగు ప్రజలందరూ ప్రభు ఈ వాక్యాన్ని విని అయ్యా, క్రైస్తవులందరూ శిష్యులుగా మారాలి, శిష్యులందరూ అపోస్తలులుగా మారాలని ప్రపంచాన్ని కొరకు పట్టుకోవడానికి కృప దయచేయమని మీ సంకల్పం మా జీవితం నెరవేర్చాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సాహసం కూడిన మనందరికీ తోడయుండి మనలందరినీ నిజమైన శిష్యులుగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నారు. ప్రియులారా, మనం అందరూ నిజమైన శిష్యులుగా మారాలని అట్టి కృప ప్రభువుకి ఇస్తారు. మరి జాగ్రత్తగా ఆలకించండి.
ప్రతిరోజు 7 గంటలకి నేను లైవ్లోకి వస్తున్నాను. మరి ఈ రోజుతో లైవ్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ దేవుని కృప వల్ల మరొక 14 రోజులు పొడిగించబడింది లాక్డౌన్. ఎవ్రీడే ఐ విల్ కమ్ టు లైవ్. ప్రతిరోజు ప్రభు యొక్క సన్నిధి నుంచి సందేశాన్ని తీసుకుని మీ దగ్గరికి వస్తాను. మీరు కూడా సిద్ధపడి మీ కుటుంబాలతో పిల్లల ఫేస్బుక్ని ఆ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని, ఆ బాక్సర్ కనెక్ట్ చేసుకుని, టీవీ కనెక్ట్ చేసుకుని కుటుంబం అంత ఇంటిలో పాదంతా వాక్యాన్ని వినండి. ఈ రోజుల్లో మీ గుండెల నిండా, మీ కడుపు నిండా, మీ హృదయం నిండా వాక్యాన్ని పెడతాను నేను. ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి సమృద్ధి అయిన వాక్యాన్ని మీకు బోధిస్తాను. ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని మరి మీరు కూడా సహకరించి, మీరు కూడా మరి వాక్యానుసారంగా జీవించడం తీర్మానం తీసుకోండి. బాగా ప్రార్థనలో ఉండండి. పిల్లల బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోండి. మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరికి సెకండ్లు ఇవ్వకండి. కొన్ని రోజులు వందనాలు చెప్పండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇలా చిరునవ్వు నవ్వండి చాలు. మరి ఎక్కువ క్రౌడ్స్ ఉన్న దగ్గర, ప్రజలు ఎక్కువ మంది ఉన్న దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మరి సంఘాన్ని ప్రభు భద్రపరిచాడు. ఇప్పటికే సంఘానికి ఏ హాని, ఏ కీడు సంభవించదు. ఆమెన్. సంఘం మీద ఆయన రెక్కలా అలా కప్పించాడు. కరోనా సంఘాన్ని ఏం చేయలేదు, దేవుని బిడ్డలు ఏం చేయలేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ సమయంలో మరొక విషయం, మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. పేదల్ని కనికరించండి. మీ చుట్టుపక్కల ఉన్న పేదల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట నేను ఉండలేకపోతున్నాను. పిల్లల నేను సేవకుడిగా నాకు చేతనింతడు నేను కొంతమందికి సేవకులకి, మరి పేదలకి, చాలామందికి నాకున్న దాంట్లోనే, ప్రభు నాకు ఇచ్చిన దాంట్లోనే సేవకులకి చాలామందికి మరి ఇవ్వడానికి సహకరించిన దేవుడు నాకు కృపించాడు. ఎంత ఇచ్చానని చెప్పను, కానీ హృదయం మాత్రం తృప్తిగా ఉంది నాకు. మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న పేదలు చూడండి, కనిపెట్టండి. ఎవరు పేదలు ఉన్నారో అవసరం ఉన్న వారికి సహకరించండి. ప్రేరణ గుర్తుపెట్టుకోండి, పేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. దేవునికి అప్పిచ్చే ఆ సదవకాశాన్ని పోగొట్టుకోకండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అవసరం నాకు తెలియజేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు మా కోసం ప్రార్థన చేయండి. ప్రతిరోజు 7 గంటలకు కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడేండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.